ప్రైజ్ ద లార్డ్. యేసే నా మార్గం అని ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామమున శుభములు కలుగును గాక. మరి నేటి దిన మన్నాగా ప్రతినిత్యము మీకు అందిస్తున్నటువంటి ఈ యొక్క మెసేజ్ అందరికీ అందుతుందని ఆశపడుతున్నాను. ఇప్పటి వరకు నా యొక్క ఛానల్ను 50 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఇంకా నన్ను ప్రోత్సహించి ఇంకా ముందుకు కొనసాగటానికి సహాయం చేస్తున్న దేవునికి వందనాలు. మరి నేటి దినమన్నాగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరి అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ మరి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. మరి ఎవరమైనా కూడా ఆయన కృప లేనిదే జీవించలేము. కాబట్టి పౌలు గారిలా కూడా నేను కూడా దేవుని కృప వలనే ఇలా ఉన్నాను అని చెప్పాలి. మరి ఎందుకంటే మరి ఈ యొక్క జీవితము దేవుడు ఇచ్చినటువంటి బహుమానం. మరి ఈ లోకంలో మనం జీవించే ప్రతి ఒక్క కార్యం కూడా ఆయన కృప వలనే జరుగుతున్నది. ఆయన కృప లేనట్టయితే మనము ఏమీ కూడా ఈ లోకంలో జరిగించలేము. అందుకే పౌలు గారి వలె మనము కూడా నేనేమై ఉన్నానో అది ఆయన కృపే అని మనము తెలియచేసేవారుగా ఉండాలి. దేవుడు ఈ మాటలు దీవించుగాక.